నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ నడుములో చూసుకోండి, ఉక్సులు పట్టి దగ్గర నుంచి తాళ్ళ పట్టి వరకు ఎంత ఉందో నాకు 31 ఇంచ్ వచ్చిందండి నడుము లూజు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. తర్వాత ఇలాగా రాంగ్ సైడ్ తిప్పుకొని రైట్ సైడ్ అని పెట్టుకొని తీసుకోవచ్చు. రాంగ్ సైడ్ అయితే మనకి ఇంకా కరెక్ట్గా వస్తున్నాయండి కొలతలో. చంకాం రౌండ్ని ఇలా చూసుకుని సమానంగా అడ్జస్ట్ చేసుకోండి బ్లౌజ్ని కరెక్ట్గా కొలతలు తీసుకోవడానికి. తర్వాత పొడవు చూసుకోండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు 15 ఇంచులు వచ్చిందండి. తర్వాత నెక్ వచ్చేసి 9 ఇంచులు వచ్చిందండి. అదే 8.5 వచ్చింది. నేను 9 ఇంచులు పెడుతున్నాను. ఇదేమో ఒక గీత తక్కువ 6 ఇంచులు వచ్చిందండి. ఇటు 6 ఇంచులు చంక కింద నుంచి ఇటు 6 ఇంచులు పెట్టుకుని మనకి నడుము పొడవు ఎంత వచ్చిందో అంత ఇటు అటు పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఎంత ఉందో ఒకసారి ఇలా చూసుకోండి. నాకు 19 ఇంచులు వచ్చిందండి. ఇది చెస్ట్ లూజ్ వస్తుందండి. ఎవరికైనా సరే ఇలా తీసుకోవచ్చు. పైనుంచి తీసుకుంటే నెక్ డీప్ అయినా ఇదైనా కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకే ఇలాగైతే కరెక్ట్గా వస్తుంది మీకు. తర్వాత చంకాం రౌండ్ చూసుకోండి. షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి చూస్తే 8 ఇంచులు వచ్చిందండి. ఇవన్నీ మనం రాసుకుని పక్కన తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ పొడవు కూడా చూస్తున్నాను నేను. అయిపోయిందండి. కొలతలు తీసుకున్న తర్వాత లైనింగ్ తడి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇస్త్రీ ఐరన్ చేసుకోండి. తర్వాత ఇలా క్రాస్ లైన్ ఉంటే లైన్ గీసుకుని తర్వాత మార్జిన్ లైన్ గీసుకోండి. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చింది కదండి. 1 ఇంచు పెంచుకుని 16 ఇంచులు పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 15 ఇంచులు వస్తుందండి. అటు 16 ఇంచులు ఇటు 16 ఇంచులు పెట్టుకుని ఒక లైన్ గీసుకోండి, సమానంగా వస్తుంది మనకి. తర్వాత షోల్డర్ వచ్చి 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. నడుము లూజు 32, 34 వరకు 38 వరకు 5.5 సరిపోతుందండి షోల్డర్. అక్కడి నుంచి 6 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత చంక రౌండ్ చంక కింద డౌన్ 6 ఇంచులండి. తర్వాత వచ్చి చెస్ట్ లూజు తీసుకున్నాం కదండి, 6 ఇంచులు పెట్టుకుని అక్కడి నుంచి మనకు 19 ఇంచులు వచ్చింది కదా, 19లో సగం 9.5. తర్వాత 2 ఇంచులు ఖర్చుకు పెట్టాను. కింద కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి. తర్వాత ఇలా లైన్స్ మార్క్ చేసుకుని కార్నర్లో లైన్ గీసుకోండి. 1.5 పెట్టుకుని ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఇలా పెట్టి రౌండ్ తీసేసేయండి, సరిపోతుంది. చంకాం రౌండ్ వచ్చేస్తుంది. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుకి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, అది చేసుకొని ఒకసారి ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు 8 ఇంచీలు రావాలి. ఒక పాయింట్ అంత ఎక్కువ వచ్చిందండి. స్టిచ్చింగ్లో కవర్ చేసేయచ్చు, సరిపోతుంది. తర్వాత 2.5 ఎక్కండి. 3 ఇంచులు షోల్డర్ సరిపోతుంది. నెక్ వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నానండి. ఇది 3 ఇంచులు పైన 2.5 పెట్టాం కదా, కింద 3 ఇంచులు పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ బాగా వస్తుందండి. తర్వాత ఇలా స్కేల్తో రౌండ్ తీసేసుకోండి, చేత్తోనే తీసుకోవచ్చు. తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పండగ వల్ల వీడియోస్ పెడతాం అవ్వట్లేదండి, కొంచెం బ్లౌజులు కట్ట ఉంది. డైలీ పెడదాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి, ఇట్లా పని కట్టని. మార్జింగ్ ఎలాగైతే తీసుకున్నామో అలా కట్ చేసుకోండి అండి. ఇక్కడ కట్స్ పెట్టుకోండి, దాని మీద మనకి స్టిచ్చింగ్ వచ్చేయాలి. తర్వాత నెక్ కూడా కటింగ్ చేసేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కట్ చేయడం ఫస్ట్ చంక రౌండ్ చుట్టూ ఎంత ఉందో చూసుకోండి. పైనుంచి నాకు 11 ఇంచులు వచ్చింది. ఇది ఇలా వేసుకుని మనకి అతుకులేసి దగ్గర కూడా మనం చంకాం రౌండ్ ఎంత వచ్చిందో అంత కొలుచుకొని తీసుకుంటే మనకి సరిపోకపోవడం అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఈ విధంగా కట్ చేసుకోండి, బాగుంటుంది. మీకు కొత్త వారైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇలా మడత పెట్టేసుకొని నాకు 2 పీసులకి జాయింట్ పడుతుందండి. జాయింట్ ఎలా వేయాలి కూడా చూపిస్తాను మీకు స్టిచ్చింగ్లోని. ఇలా ఎడ్జెస్ సమానంగా గీసుకుని
ఇలా 4 మడతలు వేసుకున్నాం కదండి, 2 మడతలకి తక్కువ వచ్చింది క్లాత్. అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తానండి, జాయిన్ చేయడం అలాగా. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు ఉందండి. చెయ్యి లూజు 5.5. ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడేమో 6.5 వచ్చింది. 10 ఇంచులు పెడుతున్నానండి నేను. స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు మనకు 9 ఇంచులు వస్తుంది. ఇలా ఇటు 10 ఇంచులు పెట్టుకుని ఇక్కడ కూడా లైన్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 3.5 తీసుకొని డౌను, ఎల్బో హ్యాండ్ కాబట్టి. తర్వాత 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదండి, 2 ఇంచులు తీసుకున్న అక్కడ. తర్వాత 5.5, 2 ఇంచులు ఖర్చు. ఇది వెల్లడుపు 10 ఇంచులు ఉండేలా తీసుకుంటే మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. అందుకోసమని ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఇలా హ్యాండ్ షేప్ తీసుకొని కట్ చేసుకోవడమేనండి. మనం 2 సమానంగా తీసేసి చిన్న చిన్న పీసులు జాయిన్ చేస్తే హ్యాండ్ స్టిచ్చింగ్ అయ్యేటప్పుడు ఎగుడు దిగులు బారాదండి. కానీ ఇలా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇలా కటింగ్ చేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకొని క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ మార్క్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా స్కేలు మార్కర్ వీలు పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుంటే మీకు అటువైపు కూడా మార్కింగ్ పడుతుంది. చంకలో తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత లైన్స్ తీసుకోండి. ఇది సిల్క్ బాగా జారిపోయే క్లాత్ అండి. ఇది మీకు ఈజీగా అలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుని ఒకసారి అది బ్లౌజ్లోంచి నాకు 7.5 ఇంచులు వచ్చిందండి. నేను 6.5 పెడుతున్నాను. 6.5 పెడితే మనకి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి అండి కొంచెం సాగుతుంది, కరెక్ట్గా సరిపోతుంది మన స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి. కొద్దిగా నెక్ కూడా పైకి పెట్టమన్నారు, అందుకోసం నేను ఒక 1/2 ఇంచ్ తగ్గించానండి. కింద 2.5 అటువైపు 2.5 పెట్టుకుని ఇలాగ ఒక లైన్ గీసుకోండి. తర్వాత 1 ఇంచ్ పైకి, తర్వాత పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న స్లిప్ మిస్ అయిందండి. పాతకు 3 ఇంచులు పెట్టుకుని అక్కడి నుంచి 2.5 ఇంచులు పెట్టుకోండి. డాట్ వెడల్పు పెట్టుకుని ఇలా క్రాస్గా మనం షేప్ తీసుకోవడమే. తర్వాత డాట్స్ మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 2.5 పెట్టాను కదండి, 2.5 నుంచి ఇలా సగం ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ పెట్టుకొని దాన్ని స్ట్రైట్గా 2.5 వచ్చేలా పెట్టుకుని ఇలాగా మార్క్ చేసుకోండి. మెయిన్ డాటు 2.5 వెల్లడుపు పొడవు కూడా 2.5 పెట్టానండి. ఇది మిడిల్లో డాట్కి 2.5 పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి. మీకు కరెక్ట్గా దీని వెంట వేసుకుంటే మీకు డౌట్ లేకుండా వచ్చేస్తాయి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసండి, పక్కన ఇంకొక 1/2 ఇంచు కాడి నుంచి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇది 4 ఇంచులు పెట్టుకోండి, మీకు సరిపోతుంది. క్రాస్ రావాలంటే కొంచెం డాట్స్ దగ్గరగా వేసుకోండి, రౌండ్ షేప్ రావాలంటే కొంచెం దూరంగా వేసుకోండి, అంతే. ఇలా మార్క్ చేసుకొని ఓకేనండి. కటింగ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి, ఎడ్జ్ సమానంగా గీసుకుని పొడవు వచ్చేసి 11 ఇంచులు పెట్టాను.
ఇటు 3.5 ఇటు 4 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత 4.5 దగ్గర పెట్టి ఒక 3 ఇంచులు పెట్టుకుని ఇలాగా షేప్ తీసేసుకోండి. క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ అనమాట. తీసుకొని కట్ చేసేసుకోవడమేనండి. మనం అన్ని కొలతలతో కరెక్ట్గా దాన్ని బట్టి తీసుకుంటే మీకు స్టిచ్చింగ్ దగ్గర ఎక్కువ తక్కువలు రాకుండా సమానంగా వస్తుందండి బ్లౌజు. పిసరు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయితే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ పోతుందండి. తర్వాత హ్యాండ్కి జాయింట్ పడుతుంది కదండి, ఆ జాయింట్ పీసెస్ తెస్తున్నాను నేను ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకుని. అలాగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. అంతేనండి. ఇది వీలైతే నేను స్టిచ్చింగ్ కూడా పెడతానండి. ఒకవేళ అవ్వకపోతే మట్టుకు నెక్స్ట్ తర్వాత చూపిస్తాను స్టిచ్చింగ్. తర్వాత మిగతా పీస్లో బ్యాక్ బెల్ట్ తీసుకోవడమే. నడుము బెల్ట్ వేసుకుంటాం కదా, అదండి తీసుకోవాలి ఉన్న పీసుల్లో. తర్వాత మెయిన్ పీసు ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. హ్యాండ్స్కి మెయిన్ పీస్ కూడా జాయింట్ పడుతుందండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. బ్యాక్ పార్టు. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి, లెంతీగా ఉందనేసి చూడడం మానేకండి. ఇలా చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ చేసుకోండి కొత్త వారైతే. ఇది నేను ఈజీగా స్టిచ్ చేసుకునేలా చూపిస్తానండి. క్లాత్ బాగా జారిపోయే క్లాత్ కాబట్టి మీరు మిషన్ మీద కుట్టేటప్పుడు ఇబ్బంది పడతారు. నేను ఒకసారి అరేంజ్ చేసుకొని ఒకసారి ఎక్కడ సరిపోతుందో అడ్జస్ట్ చేసుకోండి క్లాత్. మనకి ఇందులోనే షేప్ బెల్ట్లు కూడా రావాలి కదా ఈ క్లాత్లోనే, అందుకని నేను కొంచెం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడ సరిపోతుందో చూసుకుని ఇప్పుడు దీనికి గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నానండి ఈ బ్లౌజు. ఎందుకంటే క్లాత్ మనకి మిషన్ మీద పెట్టి కుడితే కొత్త వారికి అయితే నుడతల కింద గట్రా వచ్చేస్తాయండి. అందుకోసం అనేసి నేను ఇలా గమ్ పెట్టి ఇలా చుట్టూ గమ్ము చివరికి పెట్టుకోండి. గమ్ము లేకపోయినా కుట్టుకోవచ్చు. కొత్త వారికి అయితే ఇబ్బందిగా ఉంటుందని నేను చూపిస్తున్నానండి. అన్నిటికీ ఇలా పెట్టవసరం లేదు. సిల్క్ క్లాతులకి అయితే ఇలా గమ్ పెట్టేసుకొని క్లాత్ రాంగ్ సైడ్ వైపు పెట్టుకోవాలండి, రైట్ సైడ్ పెట్టకూడదు. మనం లైనింగ్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలా పెట్టేసుకొని ఇలా చుట్టూ చివరికి పెట్టుకొని గమ్ము మనకి స్టోన్స్ కట్ట అంటించుకుని గమ్ము ఉంటుంది కదా, అది చివరికి లైట్గా పెట్టుకుని చుట్టూ ఇలా ఒకసారి ఐరన్ చేసేసుకుంటే మీకు దానికి స్టిక్ అయిపోతుందండి. తర్వాత మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అటు ఇటు పక్కకి వెళ్ళిపోవడం సరిపోకపోవడం గట్రా ఉండకుండా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. స్టిచ్చింగ్ కూడా కొత్త వారైనా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు, సిల్క్ క్లాత్ అయినా సరే. ఇక్కడ షేప్ బెల్ట్ కూడా అలాగే స్టిచ్ చేస్తున్నానండి. చివరికి పెట్టుకోండి. ఎక్కువ పట్టు శారీస్కి కట్ అయితే పెట్టకండి, అలాగా అవి మచ్చల కింద కనిపిస్తాయి. ఇది స్టిచ్చింగ్లో లోనకి పోతాయండి, ఏమి కనిపించవనుకో.
కాకపోతే మనకి సిల్క్ జారిపోయే క్లాత్ అయితే ఇలా అయితే చాలా బాగా కుట్టొచ్చండి, టెన్షన్ లేకుండా. అంతేనండి, ఇలా ఐరన్ చేసుకుంటా టిక్ అయిపోతుంది. తర్వాత ఇలా కట్ చేసుకోవడమే. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటే మనకి మిషన్ మీద ఎక్కేటప్పటికి ఇంకా దీని చుట్టూ మనం స్టిచ్ చేయవలసిన పని లేదండి. ఆల్రెడీ గమ్ పెట్టాం కాబట్టి జాయింట్ అయిపోయి ఉంటుంది, ఇంకేమీ కూడదు. అది మీకు లేదు వేసుకుంటాను మళ్ళీ స్టిచ్ అంటే కుట్టుకున్నా పర్వాలేదు, ఇంకా మీరు కుట్టేసుకోవచ్చు. కటింగ్ అదే ఏముండదు, ఎక్స్ట్రా పీస్ అవన్నీ తీసేస్తాం కాబట్టి నార్మల్గా కుట్టు కూడా వేసుకోవచ్చు కావాలంటే. మామూలుగా అయితే అవసరం లేదు. గమ్ము పెట్టి మీరు అంటించినప్పుడు మట్టు కొంచెం కేర్ఫుల్గా అంటించండి. అటు ఇటు గమ్ము పెట్టింది పడిపోతే మళ్ళీ క్లాత్కి డాగు గట అయిపోయినట్టు మరకల కింద ఉంటుందండి. నీట్గా కంగారు పడకుండా అంటించుకోండి. తెలియదని కాదు, చెప్తున్నానండి. అంతే, రెండో పీస్ కూడా అంతేనండి, అలాగే కట్ చేసుకోలే. డాట్స్ కూడా చూపించానండి ఇందులో, చూసారు కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను డౌట్స్ ఉన్నా. రెండో దానికి కూడా ఇలా అటాచ్ చేసుకుని ఇలా డ్రా చేసుకుని ఇలా దాని మీద పెట్టేసుకుని ఒకసారి ఇలాగా కొడితే అటువైపు కూడా అచ్చులు పడతాయి మనకి. మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. కొత్త వారికి అయితే, ఆల్రెడీ వచ్చిన వారి కోసం కదండి, వాళ్ళకి తెలుసు కాబట్టి. ఫస్ట్లో నేను నేర్చుకున్నప్పుడు ఇదే ఫాలో అవ్వానండి, అందుకోసమే మీకు కూడా ఈజీగా అర్థం కావాలని ఇలా చూపిస్తున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అలా ఒకసారి ముడతలా నుండి ఐరన్ చేసేసుకోండి. ఒకసారి కింద ఏమైనా పీసులు గట్టా ఉన్నాయేమో చూసుకుని కంగారు పడకుండా ఇలా సమానంగా సర్దుకుని అప్పుడు గమ్ పెట్టుకోండి. ఇప్పుడు కింద ఏమన్నా కటింగ్ చేసిన పీసులు గట్ట వేస్ట్ అని ఉండిపోతే మళ్ళీ అవి అంటుకుపోతాయండి, అందుకోసమని చెప్తాను నేను. తర్వాత ఇలా చూసుకుని ఇక్కడ అటు ఇటు పడకుండా స్ట్రైట్గా గమ్ పెట్టిన తర్వాత స్ట్రైట్గా మనం సమానంగా అటువైపు వేసి ఐరన్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నేను స్టిచ్చింగ్ కావాలితే కామెంట్ పెట్టండి, స్టిచ్చింగ్ కూడా పెడతాను వీలైతే. చివరికి పెట్టుకోండి గమ్ము. మీకు మిషన్ ఎక్కాక ఈజీగా అయిపోతుందండి ఇలా పెట్టుకోవడం వల్ల. అయితే నెక్స్ట్ పీస్ అంతా కటింగ్ చేసేసుకోవడమేనండి. మనకి బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. వాళ్ళంటే సగం స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఫ్రంట్ పార్ట్లు ఇవి జాయిన్ చేస్తాం కాబట్టి కుట్టేసుకోవడం ఇంకా మిషన్ ఎక్కి. ఇలాగైతే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది, అంటే ఇవి అంటించేదారు కొంచెం టైం పడుతుంది. కాకపోతే కొత్త వారైతే ఇలా కుట్టుకున్నారనుకో డౌట్ లేకుండా నేర్చుకునేవారైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చండి. సిల్క్ క్లాత్ అయితే నాకు రాదు అని భయం ఉండదు. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.